తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా బెజ్జొక్కి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం గజ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాల గ్రామ సందర్శన జరిగింది. స్వామివారిని పలువురు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ సందర్శన బెజ్జొక్కి గ్రామంతో పాటు ఎల్లంపల్లి, పాపయ్యపల్లి గ్రామాల్లో కొనసాగింది. నేటి రథోత్సవం నేటి రాత్రి అనగా తెల్లవారితే గురువారం ఉదయం 2 గంటల నుండి రథోత్సవం వేడుకలు ఆరంభం కానున్నాయి. రథం ముందు హోమగుండం, దిష్టి కుంభం నిర్వహిస్తారు. అనంతరం రథం గుడి చుట్టూ తిప్పుతారు. రథోత్సవ కార్యక్రమంలో ఎక్కువ మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఇంకా వాతేలైనాడు చికాలి పోంగుంటారా చికాలి పోంగ ఆగుతారు పోతా మీది
జై శ్రీమన్నారాయణ. బెజ్జంకి గ్రామం మండల్ బెజ్జంకి సిద్దిపేట జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కొండపైన ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ సప్తమి నుండి బహుళ సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరము 15వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చి కొండపైకి వేంచేపు చేశాము. ఆ తర్వాత 3 రోజులు 15, 16, 17 అధ్యానోత్సవం ప్రబంధ కాలక్షేప కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత శుద్ధ ఏకాదశి నాడు సర్వేశం ఏకాదశి నాడు ఈ స్వామివారి తిరుకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అందులో భాగంగా కళ్యాణం తెల్లవారి నుంచి అనగా 20వ తారీఖు నాడు స్వామివారు అశ్వవాహనం పైన పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్ళి తర్వాత గుట్టపైకి చేరుకున్నాడు. ఆ తర్వాత 21 రోజు నాడు సింహవాహనము ఉదయం 6 గంటలకు సింహవాహనంపై స్వామివారిని వెంచేపు చేసి పురవీధులని కూడా తిరిగి మళ్ళీ ఆ యొక్క స్వామివారిని గుట్టపైకి వెంచేపు చేశాము. ఆ తర్వాత 22వ తారీఖు నాడు గరుడవాహన సేవ పోయింది. ఆ గరుడవాహనం పైన స్వామివారిని వెంచేపు చేసి పురవీధుల కూడా దర్శించుకొని ఆ తర్వాత గుట్టపైకి వెంచేపు చేశాము. ఆ తర్వాత 23వ తారీఖు నాడు మంగళవారం మధ్యాహ్నం 3:30 శకటోత్సవం అనగా గుట్ట చుట్టూ బండ్లు తిరుగుట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గజవాహనం మీద అంటే ఏనుగు వాహనం పైన స్వామివారు పురవీధుల గుండా స్వామి భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి మధ్యాహ్నం 1 గంట వరకు స్వామివారు కొండపైకి చేరుకుంటారు. ఆ తర్వాత స్వామివారు మళ్ళీ రేపు తెల్లవారుజామున దివ్య రథోత్సవం జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క జాతరకు ఈసారి మాకు ఎలక్షన్ కూడా ఉండడం వల్ల మా యొక్క అధికారులందరూ కూడా ఎంఆర్ఓనే కానీ ఎండిఓ కానీ సిఐ గారే కానీ ఎస్ఐ గారే కానీ ఉద్యోగస్తులందరూ కూడా సహకరించారు. దానితో సంబంధంగా ఈ ఊరు గ్రామ ప్రజలందరూ కూడా అండగా నిలిచి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.